వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంజమూరు పట్టణ పరిధిలో చిలివిడిగా వెలుగుతున్న అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు గ్రామ పంచాయతీ ఈవో కొప్పోలు రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంజమూరు పరిసరాల్లో దాదాపుగా 23 లేఅవుట్లు ఉండగా వారిలో 4 లేఅవుట్లకు మాత్రమే నుడా అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. కనుక ప్లాట్లు కొనుగోలుదారులు ఈ విషయాలని గమనించాలని కోరారు. అనుమతులు లేనిదే లేఅవుట్ల నందు ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అందే సౌకర్యాల విషయంలో కొంతమేర ఇబ్బందులు తప్పవన్నారు. అక్రమ లేఅవుట్ల విషయంలో త్వరగా నుడా రెవెన్యూ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఈవో రామారావు తెలియజేశారు. నమస్కారం, నా పేరు రామారావు. నేను డిప్యూటీ వింజమూరు ఈవోగా కూడా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం వింజమూరు పంచాయతీలో సుమారుగా ఒక 23 లేఅవుట్లు దాకా ఉన్నాయి. వాటిల్లో ఒక 4 లేఅవుట్లు మాత్రం నుడా అప్రూవల్ తీసుకొని ఉన్నాయి. మిగిలిన లేఅవుట్లు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వాళ్ళే రోడ్లు పెట్టుకోవటం, వాళ్ళే లేఅవుట్లు వేసుకోవటం, ఈ వచ్చే గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఏదో ఒక రేట్ చెప్పి వాళ్ళ చేత కొనిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత పంచాయతీకి వస్తే మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, కరెంటు రావట్లేదు, ఇల్లు కట్టుకునే దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కావున గ్రామ ప్రజలు కావచ్చు, ఈ ఏరియా మన వింజమూరు లొకాలిటీ కావచ్చు, పక్క మండలాల నుంచి వచ్చి ఈ వింజమూరులో చెప్పే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ మాటలు విని మోసపోతున్నారు. కావున మీరు అన్నీ పరిశీలించుకొని ఈ లేఅవుట్కి పర్మిషన్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకొని మాత్రమే ప్లాట్లు కొనండి. అంతేగాని మీరు ఈ మీడియేటర్ల మాటలని మోసపోవద్దు. అంతేకాకుండా ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లకు కూడా మనం నోటీసులు ఇష్యూ చేస్తున్నాం. ఇంకా కూడా కొత్తవి కూడా వేస్తున్నారని మా దృష్టికి వస్తుంది. వాటి మీద కూడా మా తరపున మేము మన రెవెన్యూ వారి తరపున కూడా వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళతో కూడా ఒకసారి సంప్రదించి దీని మీద ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద నుడా వారికి కూడా కంప్లైంట్ ఇస్తాం. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నా తరపున తెలియజేస్తున్నాం. ఇప్పుడు వేసే ఈ అనాధికారిక లేఅవుట్ల మీద నుడా వారికి కూడా తెలియపరిచి వారితో కలిసి ఎంఆర్ఓ గారు, నుడా వారు, మేము కలిసి జాయింట్గా దీని మీద చర్యలు తీసుకుంటామని నా తరపున తెలియజేస్తున్నాం. కావున నా తరపున గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా అటువంటి ప్లాట్లు కొని మోసపోవద్దు. కావున ప్రతి ఒక్కరు కొనే ముందు ఆ లేఅవుట్కి అప్రూవల్ ఉందా లేదా అని తెలుసుకొని మాత్రమే కొనుగోలు చేయాలని నా తరపున, గ్రామ పంచాయతీ తరపున మరియు మండలం తరపున నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.